ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కుండపోత వర్షం కురుస్తోంది. విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. బయ్యన్నగూడెం, తుమ్మలపల్లి, కుప్పెనకుంట్ల గ్రామాల వద్ద జాతీయ రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు విజయవాడ వైపు నుంచి భద్రాచలం వైపు నిల్చున్న రాకపోకలు. విజయవాడ నుంచి భద్రాచలం వల్లే వాహనాలను ముత్తగూడెం వద్ద మళ్లించారు అధికారులు. ఆగలేవా? గొడుగు పెట్టరా. ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద ఉధృతంగా లింగాపూర్ వాగు ప్రవహిస్తోంది. ఇందల్వాయి దర్పల్లి మధ్య రోడ్డు మూసివేశారు అధికారులు. రాకపోకలకు అనుమతి నిలిపివేశారు పోలీసులు. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఎడతెరపు లేకుండా కురుస్తుంది వర్షం. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చెరువులు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అత్యవసర సహాయ సిబ్బందిని ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు. కామారెడ్డి జిల్లా నసూరుల్లాబాద్ మండలం బొమ్మందేవుపల్లి గ్రామంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి దాల్మల్ కుంట చెరువుకు భుంగ ఏర్పడింది. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, మరి అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. రోడ్లపైకి వర్షం నీరు చేరుకోవడంతో చాలా చోట్ల కూడా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిజాం సాగర్, బీర్పూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్స్వాడ, బోధన్, రుద్రూర్, చందూరు, నిజామాబాద్ అర్బన్, రూరల్, దిస్పల్లి వంటి మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా తెలిసింది. 10 చోట్ల 15 నుండి 17 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నట్టు కూడా తెలిసింది. గత అర్ధరాత్రి నుండి కూడా ఇప్పటి వరకు 13 నుండి 15 సెంటీమీటర్ల వర్షం కురుస్తున్నట్టు కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా కామారెడ్డితో పాటు నిజామాబాద్ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలోకి లోతట్టు ప్రాంతంలోని పలు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇతర సహాయక చర్యలు కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. మరో 48 గంటలు ఇలాంటి వర్షాలే ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని కూడా అధికారులకు ఆదేశించారు. మరోవైపు చాలా చోట్ల కొన్ని దుర్ఘటనలు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు. పిడుగుపడి వైర్ తెగి ఇంటిపై పడడంతో ఒక యువతి కూడా మృతి చెందింది. మరో చోట పిడుగుపడి వృద్ధుడు కూడా గాయపడ్డాడు. నసరుల్లాబాద్ మండలం బొమ్మందేవిపల్లిలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. మరోవైపు చూసినట్లయితే నసరుల్లాబాద్ మండలం బొప్పన్పల్లిలో పిడుగుపాటుతో చిమ్నా నాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అంతేకాకుండా నిజామాబాద్ లోని కల్వాడితో పాటు ఇటు మాధవ్ నగర్ కావచ్చు, అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మరో 48 గంటలు ఇలాంటి వర్షాలు ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని కూడా సూచించడం జరుగుతుంది. మరోవైపు అటు ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ పాఠశాలకు కూడా సోమవారం రోజు అటు జిల్లా వ్యాప్తంగా కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాలో సెలవు ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు అటు ఇందల్వాయితో పాటు ఆర్మూర్ తో పాటు కొన్ని తాండాలకు వెళ్లే రూట్లు చాలా చోట్ల కూడా వాగులు వంతులు పొంగిపోవడంతో అంతరాయం కలుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు రాకపోకలు నిలిచిపోవడంతో అటు సహాయ చర్యలు చేపట్టినారు. అలాగే వాటరు అలాగే కనీస అవసరాలు తీర్చేందుకు కూడా అటు సహాయ చర్యలు చేపడుతున్నట్టు కూడా అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా చెబుతూ వస్తుంది. మరోవైపు ఇటు కామారెడ్డి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా చాలా చోట్ల జలమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఇటు తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ఇప్పటికే అటు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళకూడదని కూడా హెచ్చరికలు జారీ చేశారు. 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1085 అడుగుల వద్ద నీరు చేరింది. 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 62 టీఎంసీల నీరు
ప్రాజెక్టులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీంతో మా 24 గంటల్లో ఈ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. దీంతో గోదావరి నది పరివాహ ప్రాంతాలకు మేకరు కాపలు కావచ్చు, ఇతర ప్రజలు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి ఇటు కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరో 48 గంటలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ 3 రోజుల పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు ఉండడంతో కొంత ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మరోవైపు ఆ ప్రాజెక్టు, చెరువులు, వాగులు, వంకలు పొరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కిషోర్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ధాల్మల్ కుంట చెరువుకు బుంగ పడి పంట పొలాలకి భారీగా వరద నీరు చేరినట్టుగా తెలుస్తోంది. మరి రైతులు దారుణంగా నష్టపోయినట్టుగా తెలుస్తోంది కదా. రైతులు నష్టపోయిన పరిస్థితికి మరి అధికారులు ఎలాంటి హామీలను ఇచ్చే అవకాశం ఉందా? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే వర్షాలు లేని పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే అల్పపీడన ద్రోణి ప్రభావంతో చాలా వరకు కూడా కుంభవృష్టి వర్షం పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చాలా చోట్ల వర్షాలు లేక నీళ్లు లేక కొన్ని చోట్ల పంటలు కూడా వేయని పరిస్థితి. కానీ ప్రస్తుతం మాత్రం కుంభవృష్టి వర్షంతో వేసిన పంటలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చాలా చోట్ల ఈ రూరల్ మండలంతో పాటు అటు దిగ్బెల్లి మండలంలో చాలా గ్రామాల్లో కూడా వేసిన పొలంలో పంటలు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈసారి సాగు చూసినట్లయితే 3,60,000 ఎకరాలకు పైగా సాగు రికార్డు స్థాయిలో నమోదైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూసినట్లయితే ఇప్పటి వరకు ఆ పంట ఎంతవరకు దెబ్బతిన్నదనే దానిపై అధికారులు మాత్రం ఇంకా దృష్టి సారించలేదని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయ చర్యల్లో మునిగిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ పంటకు నష్టకు సంబంధించి అధికారులు రికార్డు నమోదు చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా పంట పొలాలు నీట మునగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.